మోషే సుఖోపవాసములు 11వ దినము. పరిచయం. మోషే సుఖోపవాస ధ్యానములలోని 11వ దినమునకు స్వాగతం. ఈరోజు మన ధ్యానభాగం ఫరో కఠినత్వము దేవుని కృప. ఆధారం నిర్గమకాండము 7వ అధ్యాయము 1 నుండి 24 వచనములు. ప్రార్థన. తండ్రి, నోటిమాంద్యము కలిగిన మోషేను మాటనేర్పరిగా చేసినావు, వందనములు. ప్రాణభీతితో ఎవరి ఎదుటినుండి మోషే పారిపోయినాడో ఆ ఫరోకే ఆయనను దేవునిగా నియమించినావు. ఇక్కడ చేరిన అయోగ్యులమైన మా విషయములోనూ నీ ఏర్పాటులు అంత గంభీరమయ్యున్నవి గనుక నీ శక్తిని మా జీవితములో కనుపర్చుటకు వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము తండ్రి. ఆమెన్. సందేశం. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులకు హెబ్రీయులని పేరు. ఈ పేరుతోనే అన్యులు ఇశ్రాయేలీయులను పిలిచేవారు. శ్రమలలో ఉన్న ఆ తన ప్రజలను విడిపించడానికి మోషే అహరోనులు వెళ్లి ఫరోతో ఇశ్రాయేలీయులను పంపివేయవలెనని చెప్పవలసి ఉంది. ఆ సమయంలో దేవుడు మోషేతో ఇలా చెప్పెను: నిన్ను నేను ఫరోకు దేవుడుగా నియమించియున్నాను. నీ అన్నను నీకు ప్రవక్తగా నియమించియున్నాను. నేను చెప్పవలసినది అంతయు నీవు ఫరోతో చెప్పవలెను. ఇంకా దేవుడు ఏమని చెప్పెననగా, 1 మొదటిది, నేను నా చేయి చాపుదును. 2 రెండవది, ఫరోను కఠినపరుస్తాను. 3 మూడవది, సూచకక్రియలను మహత్కార్యములను విస్తరింపచేస్తాను. 4 నాల్గవది, నేనే దేవుడనని ఐగుప్తీయులు తెలిసికొందురు. దేవుని ఆజ్ఞప్రకారం మోషే అహరోనులు ఫరో ఎదుట అద్భుతములు చేసిరి. అందులో మొదటిది కర్రపాముగా మారుట, రెండవది నైలు నది నీళ్లు రక్తముగా మారుట. ఈ అద్భుతములను ఐగుప్తు మంత్రగాళ్లు కూడా అనుకరించడానికి ప్రయత్నించారు. అయితే ఇక్కడ దేవుని ఉద్దేశం ఒక్కటే: నేనే దేవుడయ్యున్నానని ఫరో తెలిసికొనవలెను, ఐగుప్తీయులు తెలిసికొనవలెను, మరియు ఇశ్రాయేలీయులు కూడా తెలిసికొనవలెను. ఇదివరకు ఐగుప్తీయులును ఫరోయు యెహోవాను కేవలం హెబ్రీయుల దేవుడు అనే మాటతోనే వాడుచువచ్చిరి. కనుకనే సర్వసృష్టికర్తయైన దేవుడిక్కడ నేను కేవలం హెబ్రీయుల దేవుడనే కాదు, నేనే అందరికి దేవుడయ్యున్నానని ఐగుప్తులో బయలుపరుచుకొనెను. ఆ ప్రకారమే మోషేతో చెప్పెను. ఇదివరకు ఐగుప్తీయులు మా ఫరో వంటి బలవంతుడు మరెవ్వరూ లేడనుకొనుచుండిరి. కాని దేవుడు ఒక్కడే సర్వశక్తిగలవాడని అటు అన్యులు ఇటు ఇశ్రాయేలీయులు అనగా ఇప్పుడు సర్వజనులను తెలిసికొనవలసియున్నది. 1 ఫరోకు దేవుడిగా మోషే. ఫరోకు ఐగుప్తు దేవతలు, వాటి సంగతులే తెలుసు. అందుకే దేవుని సార్వభౌమాధికారాన్ని మోషే ఫరోకు తెలియజెప్పాడు. ఆ సమయంలో మోషే ఫరోకు ఒక దేవునివలె కనిపించాడు. నేడు మన జీవితాల్లో కూడా మనం అన్యులకు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మనం వారికి ఒక రకంగా దేవుని ప్రతిరూపాలుగా దేవుళ్లుగా కనిపిస్తాము. 2 హృదయ కఠినత్వము దేవుని శిక్ష. మొదటి 2 అద్భుతములను చూచికూడా ఫరో నమ్మలేదు, దేవుని మాటను అంగీకరించలేదు. ఫరో తన హృదయాన్ని కొంచెం కఠినము చేసుకోగా దేవుడు దానిని మరికొంత కఠినపరచెను. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. రేగడిమట్టిపై నీళ్లు పోస్తున్న కొలది అది ఎలా బిగుసుకుపోతుందో, ఫరో కూడా దేవుని అద్భుతములు చూచే కొలది అంతగా కఠినమయ్యాడు. అయితే మన హృదయం దేవుని పట్ల కొంచెం మెత్తగా ఉంటే దేవుడు దానిని ఇంకా మెత్తగా చేస్తాడు. మనం కొంచెం ఫలిస్తే ఆయన మనల్ని ఇంకా ఎక్కువగా ఫలింపజేస్తాడు. 3 కృప యొక్క సంపూర్ణత. దేవుడు ఫరోకు విధించిన శిక్షలో కూడా ఒక కృప దాగి ఉంది. ఐగుప్తులో జరిగిన 10 అద్భుతములే సంపూర్ణమైన కృపను చూపిస్తున్నాయి. అందుకే 11వ అద్భుతముతో పనే లేకుండా పోయింది. ఇది ఎలా ఉందంటే, నూతన నిబంధనలో ప్రభువైన యేసు యూదాతో నీవి ఏమి చేయదలుచుకొన్నావో త్వరగా చేయుము అన్న మాటలాగే ఉంది. ఎందుకంటే యూదా హృదయంలోని ప్లానంతా ప్రభువుకు ముందుగానే తెలుసు. ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరచడం, అక్కడ యూదాతో ఆ మాట చెప్పడం, రెండూ ఒక్కలాగే కనిపిస్తాయి. 4 ధర్మశాస్త్రము వర్సెస్ కృపాశాస్త్రము. పాత నిబంధనలో మధ్యవర్తి మోషే అయితే, క్రొత్త నిబంధనలో మధ్యవర్తి యేసుక్రీస్తు. మోషే చేతిలో ధర్మశాస్త్రముంది, క్రీస్తు చేతిలో కృపాశాస్త్రము ఉంది. మోషే తెచ్చిన ధర్మశాస్త్రమంతా కఠినమైనది. అందుకే మోషే నైలు నది నీళ్లను రక్తముగా మార్చాడు. అది భయంకరమైనది, చూచుటకు అసహ్యమైనది. కాని క్రీస్తు ప్రభు తెచ్చిన కృప ఎంతో రమ్యమైనది. అందుకే ఆయన కానా పెండ్లివిందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు.
ద్రాక్షారసము రుచికరమైనది, సంతోషాన్ని ఇచ్చేది. అయితే కృప విస్తరించింది కదా అని మనం పాపమునందు నిలిచియుండరాదని అపొస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 5. దైవకార్యములను పూర్తిగా ప్రకటించుట. దేవుడు తాను చెప్పినదంతా ఐగుప్తీయులకు, ఫరోకు పూర్తిగా ప్రకటించమని మోషేకు ఆజ్ఞాపించాడు. మోషే అది నెరవేర్చాడు. అలాగే మనం కూడా ఇతరులకు దేవుని కార్యాలను, రక్షణ సువార్తను మొదటి నుండి చివరి వరకు సంపూర్ణంగా చెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. 6. సైతాను తంత్రములు. ఈ ప్రక్రియలో మనం గమనించాల్సిన రహస్యమొకటి ఉంది. 1. దేవుడు ఏమి చేస్తాడో అని చూసి ఆ పనిని సైతాను కూడా చేయడానికి ప్రయత్నిస్తుంది. 2. దేవుని సేవకులు ఏ పని చేస్తారో అదే పనిని సైతాను సేవకులు కూడా అనుకరిస్తారు. దేవుని పని ఎటువంటిదో అచ్చం అటువంటి పనినే చేసి ప్రజలను భ్రమింపజేయాలని సైతాను ప్రయత్నిస్తూనే ఉంటుంది. ముగింపు పలుకులు. కనుక ప్రియ దైవజనమా, కఠినమైన ధర్మశాస్త్రం నుండి రమ్యమైన కృపాశాస్త్రంలోనికి మనల్ని నడిపించిన దేవుని ప్రేమను గ్రహిద్దాం. సైతాను తంత్రములను ఎరిగి దేవుని సత్యాన్ని లోకానికి సంపూర్ణంగా ప్రకటిస్తూ సాగిపోదాం. మానవ ప్రయత్నం మైనస్ దైవకార్యం. ఐగుప్తులో జరిగిన అద్భుతాలలో నీళ్లు, రక్తము, కర్ర మొదలైనవి మనం చూస్తాము. ఇక్కడ కర్రను నేలపైన పడవేయడం మాత్రమే దేవుని సేవకులైన మోషే, అహరోనుల పని. కాని ఆ కర్రను పాముగా మార్చడం దేవుని పని. అలాగే అటువైపు మంత్రగాళ్లు కూడా కర్రను పడవేయడం వారి పని కాగా అది పాముగా మారడం సైతాను శక్తుల వలన జరిగింది. 2. సైతాను దేనికి సృష్టికర్త? ఇంతవరకు మనం దేవుడే సృష్టికర్త అని నేర్చుకున్నాము. కాని ఈ అద్భుతాలను బట్టి చూస్తే సైతాను కూడా సృష్టికర్త అనిపిస్తుంది. అయితే సైతాను దేనికి సృష్టికర్త? వాడు పాపమునకు సృష్టికర్త. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అందులో ఏ పాపమూ లేదు. సైతాను ఉద్దేశ్యం ఎప్పుడూ ఒక్కటే. దేవుడు చేసిన పనిని నీరసింపజేయడం, ప్రజలను దేవుని నుండి తన వైపుకు తిప్పుకోవడం. ప్రకటన గ్రంథంలో కూడా సైతాను సృష్టించేవాడిగా మనకు కనిపిస్తాడు. వాడు పాపమునకు, పాపఫలితాలైన జబ్బు, మరణం, నరకం వంటి సమస్త చెడుగులకు సృష్టికర్త. 3. వస్తువులో కాదు, ఉద్దేశ్యంలోనే తప్పు. నాడు ఐగుప్తు మంత్రగాళ్లు కర్రను పాముగా మార్చడం అనే ప్రక్రియ చెడుగు కాదు, కాని ఆ పని వెనుక ఉన్నవారి ఉద్దేశ్యం చెడ్డది. దేవుని ఉద్దేశ్యం మోషేకు తెలుసుగనుకనే మోషే యొక్క పాము ఆ మంత్రగాళ్ల పాములను మ్రింగివేసింది. దీనిని బట్టి వస్తువులో తప్పులేదు కాని దాని వెనుక ఉన్న ఉద్దేశ్యంలోనే తప్పు ఉందని గ్రహించాలి. అలాగే అరణ్య శోధనలో రాళ్లను రొట్టెలుగా చేసుకోమని సైతాను ప్రభువైన యేసుతో చెప్పినప్పుడు రొట్టెలో తప్పులేదు, కాని అలా చెప్పిన సైతాను ఉద్దేశ్యం అత్యంత దుష్టమైనది. 4. ప్రకటన మతము, దైవశక్తి, క్రీస్తు మార్గం ఒకటే ప్రత్యక్షత కలిగిన ప్రకటన మతము. యూదా, హిందూ మార్గాలు అలా ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం హిందూ సమాజంలోని బ్రహ్మ సమాజము వంటి మరికొన్ని విభాగాలు ఇప్పుడు ప్రకటన విధానాలను అనుసరిస్తున్నప్పటికీ భక్తిలో, దైవశక్తిలో ఎంతో వ్యత్యాసం ఉంది. దేవుని శక్తి అన్నిటికంటే అత్యంత గొప్పది. నిర్గమకాండము 7వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తున్నది ఇదే. 5. 7వ అధ్యాయం యొక్క తాత్పర్యం. ఈ 7వ అధ్యాయం దేవుని ప్రణాళిక యొక్క తాత్పర్యాన్ని కనపరిచే అధ్యాయం. దేవుని ప్రణాళిక ఏంటంటే మనుష్యులను రక్షించడం, సాతానును నాశనం చేయడం. కాని సైతాను చేసేది ఏంటంటే దేవుని పనిని నీరసింపజేయడానికి, తన పనిని గొప్పగా కనపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం. పిశాచి దేవుని పనిని అచ్చం అలాగే అనుకరిస్తుంది, ఇమిటేట్ చేస్తుంది. కాని అలా అనుకరించే దాని ప్రతి పనికి త్వరలోనే భయంకరమైన తీర్పు రాబోతోంది. గనుక విశ్వాసులమైన మన కనుదృష్టి ఎల్లప్పుడూ లోకసంబంధమైన శక్తులవైపు కాక కేవలం దేవునివైపే ఉండాలి. ముగింపు దీవెన. అలాగు దేవుని ఉన్నతమైన ఉద్దేశ్యములను గ్రహించి దైవ కార్యక్రమంలో పాలుపొందే ధన్యతను, శక్తిని ఆ పరమ పెండ్లికుమారుడైన యేసుక్రీస్తు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.